ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, भारत माता की పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లాం ఛాందసవాద ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి ఈ దేశపు మహిళల యొక్క పసుపు కుంకుమలు వాళ్ళ భర్తల ముందరే చిరిపేసినటువంటి ఒక దుస్సాహసానికి భారత సైన్యం ధీటైనటువంటి జవాబు చెబుతూ పాకిస్తాన్ యొక్క నట్టింట్లోకి వెళ్ళి చావు దెబ్బ కట్టినటువంటి నేపథ్యంలో భారత సైన్యానికి మేము అండగా ఉన్నామని, సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నటువంటి వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్న భారత సైన్యానికి అండగా భారత ప్రజలందరూ ఉన్నారని, సైన్యం వెంటే మేమంతా ఉన్నామని, ఏదైతే భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలని అశాంతిని రేకొల్పాలని ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ యొక్క ఆశలు అడియాసలవుతూ 11 ప్రధానమైన ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టి ప్రధానంగా ఉన్నటువంటి ఉగ్రవాద టెర్రరిస్టు నాయకులు మానవ రూపంలో ఉన్న రాక్షసులను అంతం చేసినటువంటి భారత సైన్యం ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి యుద్ధ విమానాలను ప్రయోగించి ఇవాళ అనుదేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ గుండెలపై తన్ని ఇవాళ సరైనటువంటి ధీటైనటువంటి జవాబు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా పాకిస్తాన్ తన పద్ధతి ఆలోచన మార్చుకోకపోతే ప్రపంచ పటంలో నుంచి పాకిస్తాన్ మాయం కావడం మరెంతో దూరంలో లేదనే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుస్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్కు స్వయంగా నేతృత్వం వహించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి భారత సైన్యాన్ని శత్రు మూకలపై, ఉగ్రవాదులపై సరైన దిశగా చర్యలు చేపట్టిన కారణంగా ఇవాళ తోక ముడిచిన పాకిస్తాన్ శరణు గోరి పాదాల చెంతకు చేరినటువంటి నేపథ్యంలో ఇకపై ఏదైనా మాటలు, చర్చలు ఉంటే అది కేవలం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాత్రమే మాటలు ఉంటాయన్నటువంటి సరైనటువంటి సందేశాన్ని ఇచ్చిన నేపథ్యంలో ఈ దేశంలో ఉంటూ ఇక్కడ పాలు తాగి ఇక్కడ అన్ని సౌకర్యాలు పొందినటువంటి కొంతమంది విశ్వాసం లేని కుక్కలు ఈ దేశ సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆపరేషన్ సింధూర్కు లేనిపోని ఉద్దేశాలు, వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రశ్నలు లేవెత్తుతూ ఇవాళ ఆపాదిస్తున్నటువంటి ఉద్దేశాలను భారత ప్రజలందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తూ చెంపపెట్టు లాంటి సమాధానంతో
ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడే కుక్కలకు సరైనటువంటి సమాధానం చెప్పే రోజుందని, భారత సైన్యం వెంట మేమంతా ఉన్నామని ఇవాళ వారికి మద్దతుగా తిరంగా ర్యాలీని తిరుపతి నగరంలో రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు భారతీయులు అందరూ కలిసి సైన్యం వెంట మేము ఉన్నామని ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు భారతదేశం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మన తల్లుల చెల్లుల పసుపు కుంకాలతో ఆడుకున్నటువంటి దౌర్భాగ్యులు టెర్రరిస్టులైనటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి ఈరోజు తిరుపతిలో హిందూ ముస్లింలు కలిసి సైన్యానికి మేమంతా ఉండాము. భారతదేశం వెలుపల టెర్రరిస్టులు ఉండొచ్చు, కానీ భారతదేశం మొత్తం హిందూ ముస్లిం క్రైస్తవులు మీకు అండగా మేము ఉండాము. అవసరమైతే మా ప్రాణాలు తృణప్రాయంగా అర్పించడానికి ఈ దేశం గురించి మా ముస్లింతో సిద్ధంగా కూడా అని చెప్పి ఈ తిరుపతిలో భారీ ఎత్తున మీకు మద్దతుగా సైన్యానికి మద్దతుగా ర్యాలీ తీస్తున్నాము. హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, మేరా భారత్, మేరా భారత్. పొద్దుటున సింధూరాన్ని దిద్ది మేమున్నాం, భరతమాతకి అండగా, భారతీయులకి అండగా, భారతీయులకు తోడుగా మేము ఉన్నామని చెప్పి మన సైనికులు మనకు భరోసాగా ఒక కవచంగా నిలిచారు. అలాంటి సైనికులకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఈరోజు తిరంగా యాత్ర జరుపుకుంటున్నాం. ఈరోజు తిరుపతి పుణ్యక్షేత్రంలో స్వచ్ఛందంగా వేలాది మంది మేము సైనికులకి మద్దతు ఇస్తున్నాం. ఈరోజు మేమంతా దేశం లోపల ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మా కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ లాంటి భరతమాత ముద్దు బిడ్డల ప్రాణం మేము నిలబెట్టలేకపోయినప్పటికీ వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు 150 కోట్ల మంది భారతీయులు వారికి అండగా ఉన్నారు. రాబో రోజుల్లో భారతదేశంతో పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా చేయగల సత్తా మన భారతదేశ ఆర్మీకి, మిలిటరీకి, డిఫెన్స్కి ఉందని చెప్పి మొన్న నిరూపించడం జరిగింది. ఖబర్దార్ జాగ్రత్త, మాతో పెట్టుకుంటే తీవ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేసే ఏ శక్తులకైనా సరే మొన్న ఆపరేషన్ సింధూర్ ఒక గుణపాఠంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికులకి మనందరం అండగా ఉండాలని, అలాగే మన కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి మనందరం తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్.